పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి పటాస్ ని షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ ఒక్కసారి నేసేద్దాము. ఒక్కో పొలగాని మీద 1,08,000 ఖర్చు. సర్కార్ బళ్ళల్లో ఎగిరబెట్టాలన్నట చదువులు. ఒకటెనక ఒకటి వస్తూనే ఉన్నాయి కంపెనీలు. జోరు చూపిస్తున్నారు ఏపీ సర్కారోళ్ళు. ప్రశ్నిస్తుంటే పట్టుకుపోయి లోపటేస్తుర్రట. ఉడుకుడుకు నడిచింది మాజీ సీఎం ముచ్చట. అట్లిట్ల డ్యూటీకి ఎక్కిండు వానదేవుడు. మెల్లగా గేట్లు ఎత్తుకుంటున్నాయి ప్రాజెక్టులు. వస్తున్నాయట ఆర్టీసీ ఆటోలు. బస్సు దిగినాక సీదా ఆటో ఎక్కొచ్చు. పల్టీ కొట్టింది సేప్ పండ్ల డీసీఎం. పబ్లిక్ అంతా కలిసి పెట్టిర్రు పోతాం. ఢిల్లీలో ఎన్ని మీటింగ్లన్నా ఉండని, ఎంతమంది పెద్ద మనుషులన్నా ఉండని, కానీ గల్లీలో ఉండే పబ్లిక్ను మాత్రం అస్సలు నారాజ్ కానియద్దు. ఎందుకంటే లీడర్లను గల్లీకెంచి ఢిల్లీకి పంపించేది పబ్లిక్కే. అందుకేనేమో ఇక చూడుర్రి, ఢిల్లీకెంచి రాగానే మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ఏంది ఏం కథ అనేది మొత్తం ఆరాధీసిండు సీఎం రేవంత్ సారు. మరిగా సార్ ఏమన్నాడు, ఏమేమి ముచ్చట్లు నడిచినాయి పాండ్రి చూసేద్దాం. దేశమంతా చదువులు పరీక్షల మీద లొల్లే నడుస్తుంది. అందుకేనేమో ఢిల్లీకేంచి వచ్చి రాగానే చదువులు చెప్పే పంతులమ్మలతోనే మీటింగ్ అయిండు సీఎం సారు. అసలే చదువుల మంత్రులకు కాలం అస్సలు కలిసి వస్తలేదు. అందులో తెలంగాణకు చదువుల మంత్రి రేవంత్ సారే. అందుకే పరిపాలన చేసే పెద్ద సారు పాఠాలు చెప్పే సార్లతోని మాట ముచ్చట్లు చేసిండు. గానడమ మంచిగా పాఠాలు చెప్పి అవార్డులు అందుకున్న టీచర్లను ఫిన్లాండ్, జర్మనీ దేశాలకు పంపించిర్రు సర్కారోళ్ళు. అక్కడ బడులలో పొలగాన్లకు పాఠాలు ఎట్లా చెప్తాళ్ళు, వాళ్ళ బడులు ఎట్లున్నాయి, ఏం కథ అనేది అన్ని తీర్ల చూసి రమ్మన్నారు. ఇక అట్లా బయటి దేశాలకు పోయి వచ్చిన టీచర్లు అందరితోని సీఎం సారు మాల్కా మాట్లాడిండు. ఏమేం చేసిళ్ళు, ఎట్లెట్లున్నది అనేది అడిగి తెలుసుకున్నాడట. అటెనక మీటింగులో మాట్లాడుకుంటా ఏమన్నాడంటే, ఈరోజు మీ ముందర నేను చెప్పదలుచుకున్నా, ఒక్క విద్యార్థి మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 1,08,000 రూపాయలు ఈరోజు ఖర్చు అవుతుంది. నేను లెక్క తీసిన ఒక్కొక్క విద్యార్థి మీద నా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందని. మరి 1,08,000 రూపాయలు నేను ఖర్చు పెట్టినప్పుడు ఆ పిల్లలకి ఎంత నాణ్యమైన విద్యను అందించాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. సర్కారు బడులల్లో చదువుతాన్న ఒక్కో పొలగాని మీద 1,08,000 ఖర్చు పెడుతున్నారట సర్కారోళ్ళు. ఈ ఏడు బడ్జెట్లో కూడా 30,000 కోట్ల దాకా పద్దు రాసిరట. ఇంకేమన్నాడో చూడండి సారు. 5 ఏళ్ళు పిల్లల కోసం, ఎడ్యుకేషన్ కోసం, మన సొసైటీ కోసం, మన సమాజం కోసం, తరతరాల భవిష్యత్తును మార్చడానికి ఒక 5 సంవత్సరాలు మీరు ఒక ప్రతిజ్ఞ పూనండి. ఆ ప్రతిజ్ఞ ఈ దేశాన్ని మార్చకపోతే చూడండి, తెలంగాణను కాదు ఈ దేశాన్ని మారుస్తుంది. ఈ దేశానికి నాయకత్వం పివి నరసింహారావు గారు ఇయ్యలేదా? గొప్ప మేధావిగా ఉత్తమ పార్లమెంటరీగా జయపాల్ రెడ్డి గారు రాణించలేదా? బూరుగుల రామకృష్ణారావు గారు గొప్పగా పరిపాలన అందించలేదా? ఎందుకు ఇయ్యలేము మనం తెలంగాణ నుంచి? ఈ దేశంలో విద్యను, వైద్యాన్ని, నాయకత్వాన్ని తెలంగాణ నుంచి మనం అందించగలము. పొలగాన్లను మంచి తోవలను నడిపించేటోళ్ళు, మట్టిని బొమ్మ లెక్క చేసేటోళ్ళు బడి పంతుల్లే. 5 ఏళ్ళు పంతం పట్టుండ్రి, ప్రతిజ్ఞ చెయ్యిర్రి, సర్కారు బడి చదువులు ఎట్లా మారవో చూద్దాం అన్నట్టు హుషారు చేసిండు. ఇక అది అట్లుంటే చదువుల మంత్రి పంతనం మంచిగా లేదు, రాజీనామా పెట్టాలి అని అంటారు కదా ఎగసి పార్టీ వాళ్ళు. దానికి సార్ ఏమన్నాడో చూడండి. తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు. అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని నేను మిమ్మల్ని అడుగుతున్నా. పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాల, లేకపోతే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? లేదంటే 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్, మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 1956లో మొదలుపెట్టిన ఐటీఐలను ఏటీసీలుగా, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా? గిట్లా ఢిల్లీకేంచి రాగానే సారు మీటింగుల మీద మీటింగులు పెట్టి అందరిని ఓ గాడిన పెట్టే ఎగురని చేసిండు. మాట ఇచ్చినాక మడమ తిప్పొద్దు, మనసు మారొద్దు. అన్నిటికీ మించి లీడర్ సాబులు మాట తప్పిర్రంటే మాత్రం ఇక మార్పుకు తయారుగా ఉండాలి. ఎందుకంటే పబ్లిక్కే వాళ్ళ కథను మార్చేస్తారు. అందుకే ఇవాళ రేపు లీడర్లు కూడా హుషారైనరు. జర్ర తిప్పలైనా సరే ఏదో తీరుగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుర్రు. ఇక చూడుర్రి, ఏపీలో పెద్ద సారు కాకపోతే చిన్నసారు, చిన్నసారు కాకపోతే పెద్ద సారు, తాపకొకళ్ళు ఏదో ఒక కార్యం పెట్టుకుంటుర్రు.
5 ఏళ్లలో 20 లక్షల కొలువులు ఇవ్వాలంటే మరి ఇక ఇరుగమరగా పెట్టుబడులు తేవాల్సిందే, కొత్త కొత్త కంపెనీలకు రిబ్బన్లు కత్తిరియాల్సిందే. ఇట్లనే ఉన్నది ఇప్పుడు ఏపీలో సర్కారు వాళ్ళ రూవాడి. పెద్ద సారు కాకపోతే చిన్న సారు, చిన్న సారు కాకపోతే పెద్ద సారు, మొదం యాన్నో ఓ కాడ రాష్ట్రాన్ని ఎగురపెట్టే కార్యం చేస్తూనే ఉన్నారు. ఇట్లనే తొలుత కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు టెంకాయ కొట్టిండు ఐటీ మంత్రి లోకేష్ సారు. పత్తికొండ దిక్కు 400 మెగావాట్ల సోలార్ కరెంటు ప్రాజెక్టు పనులు చాలు చేసిండ్రు. అటు అనంతపురం జిల్లా కనేకల్లు దిక్కు 3500 కోట్లతోని 400 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టు పెడతారట. అంటే గాలితోని కరెంటు తయారు చేస్తారా అన్నట్టు. అట్లనే 4000 మంది కొలువులు వస్తాయట. ఇక క్లీన్ ఎనర్జీ అంటారు కదా, అంటే ఎటువంటి గాలి కాలుష్యం, నీళ్ళ కాలుష్యం, భూమి కాలుష్యం లేకుండా కరెంటు తయారు చేసుడు అన్నట్టు. ఇక అది అట్లుంటే ఓ దిక్కు కొత్త కంపెనీలకు టెంకాయలు కొట్టే కార్యమే కాదు, జిల్లాల పొంటి తిరుగుకుంటా పార్టీ లీడర్లతోని మాట ముచ్చట్లు కూడా చేస్తాడు మంత్రి సారు. ఇట్లనే కర్నూలు జిల్లాలో ఉన్న ఆదోనిని జిల్లాను చేయాలి అని శానొద్దుల సంది అటు దిక్కు లీడర్లు పబ్లిక్ అడుగుతారు కదా, అందుకే దొరికిండు కదా అని సారును గట్టిగానే పట్టుకున్నారు అటు దిక్కోళ్ళు. అయితే ఆదోనిని జిల్లా చేస్తామని ఎప్పుడు చెప్పనే లేదు, పాదయాత్ర చేసేటప్పుడు కూడా హామీ ఏమి ఇయ్యలేదు కదా అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సారు. కాకపోతే నియోజకవర్గాల పునర్విభజన అయినాక ఏమన్నా ఉంటే పరిశీలన చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం అన్నట్టు మాటిచ్చిండు సారు. మరి ఇక చూడాలి అప్పుడు ఏం చేస్తారో. మొత్తానికైతే ఓ దిక్కు కంపెనీలు చాలు చేసుడు, ఇంకో దిక్కు పార్టీని సాగబెట్టుడు, 2 పనులు రేవు పొంటి చేసుకుంటూ పోతాడు మంత్రి లోకేష్ సారు. రాజకీయం అంటే నిప్పుల పడ్డ ఉప్పు లెక్క ఎప్పుడు చిటపట అంటుండాలి. లీడర్ల ముచ్చట్లు గట్టిగా వేలుతుంటేనే రాజకీయానికి ఓ అందం చెందం, లేకపోతే ఉప్పు కారం లేని పప్పుచారు లెక్క తయారైతుంది వ్యవహారం. ఇక చూడుర్రి, ఏపీలో ఎగస్ పార్టీ వాళ్ళ జోరు పెరుగుడుతోని రాజకీయం మంచిగానే కుతకుతలాడుతుంది. కేసులు అరెస్టులతోని ఏదో పంచాయతీ నడుస్తుంది. అగు అంటనే ఉన్న మాజీ సీఎం రానే వచ్చిండు, పాన్ రాసుకొని వద్దాం. ఇవాళ మీకు టైం వచ్చింది, రేపు మాకు టైం వస్తుంది అన్నట్టే ఉన్నది ఏపీలో పంక పార్టీ వాళ్ళ ముచ్చట. జైల్లో పడ్డ లీడర్లకు ధైర్యం చెప్పనికే పోయిన జగన్ సారు సర్కారు వాళ్ళ మీద గట్టిగానే ఎత్తాడు బాణాలు. ఈసారి శ్రీకాకుళం జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరాప్పలరాజు సారు నడుచుకొనికే పోయిండు. ఎప్పటి తీరుగానే గాలి మోటార్ దిగి బండి ఎక్కి బలగమంత ఎంటేసుకొని పోయి గట్టిగానే హల్చల్ చేసిండు మాజీ ముఖ్యమంత్రి. అయితే తోడెం పబ్లిక్నే తోలుకపోవాలి, బలగం చూపిస్తామంటే నడవదని పోలీసు వాళ్ళు ముందుగానే చెప్పిళ్ళు. కానీ పక్క పార్టీ వాళ్ళను పట్టవాసం కాదాయే, రోడ్ల మీద పొట్టు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎప్పటి తిరగానే మాజీ సీఎం అందరికి దండాలు పెట్టుకుంటా చేతులు ఊపుకుంటా ముంగటికి సాగిండు. అయితే ట్రాఫిక్ జాములు చేయబట్టి సారు ములాఖాతు టైం అయిపోయినాక జైలు కాడికి పోయిండట. అందుకే లోపలున్న పెద్ద మనిషిని కలవకనే పాయే. బయట ఉన్న సీదిరి సారు ఇంటోళ్లతో మాట్లాడి ధైర్యం చెప్పిండు. అటెనక మైకుల ముంగటికి వచ్చిండు. సర్కారు వాళ్ళ మీద మయ్యర ఎత్తిపోయిండు. పంక పార్టీ లీడర్లను వట్టిగానే అరెస్టులు చేస్తాను, ఆగం పట్టిస్తాను అన్నట్టు కోపానికి వచ్చిండు. ఒక యాక్సిడెంట్ ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరీర్ ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన, ఆ దుర్మార్గపు ఆలోచన చేసే దాంట్లో కూడా కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు, మనిషి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. ఇక అట్లుంటే మాజీ మంత్రి కొడుకు నడిపిన బండి టక్కరై ఓ మనిషి పానం పోయింది. అసోంటప్పుడు ఆ పానం పోయిన మనిషి ఇంటోళ్ళను పరామర్శిస్తారా, లేకపోతే పానం తీసిన వాళ్ళను పరామర్శిస్తారా? మీరే చెప్పుర్రి అని అడగబట్టిండ్రు సైకిల్ పార్టీ వాళ్ళు. మాజీ ముఖ్యమంత్రి తప్పు చేసి జైలుకు పోయిన వాళ్ళని వెనకేసుకొని వస్తాడు అన్నట్టు గరం అవుతుండ్రు మంత్రులు. ఒక గొప్ప వ్యక్తి మరణించాడనో, లేతే ఒక పేదవాడికి అన్యాయం జరిగిందనో కాదు ఆయనకి అక్కడికి వెళ్తుంది. సాక్ష్యాల్ని చట్టవిరుద్ధంగా తారుమారు చేసి ఒక పేద వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తిని, యువకుడిని తప్పించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం ఆయన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తామంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. గిట్లా 2 దిక్కులకు గట్టిగానే అవుతుంది రపరాప. తప్పు చేసి జైలుకు పోయిండ్రు, ఎవల కర్మ వాళ్ళు అనుభవిస్తారు అన్నట్టు ఒకళ్ళు మాట్లాడుతుంటే, మళ్ళా మేమొత్తే లెక్క చెల్లిస్తాం అన్నట్టు ఇంకోళ్ళు మాట్లాడుతాండ్రు. మొత్తానికైతే ఏపీలో సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ బరాబర్ నడుస్తుంది లడాయి.
కార్ పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు పట్నంలో కార్ల పోటీలు పెడితే ఎక్కడెక్కడోళ్ళో అందరు వచ్చి చూసిపోయారు. దేశం అంతా ఇనబడ్డది పట్నం పేరు. మరి అప్పుడు అయినాయంటే మళ్ళీ ఇప్పటిదాకా కార్ల పోటీలు పెట్టనే లేదు. అయితే పోటీలు పెట్టకపోయినా సరే ఆ పోటీల గురించి ముచ్చట్లయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక మీరే చూడుర్రి. చల్లబడ్డది కదా అనుకునేటాలకు మళ్ళోసారి రాజుకుంటాంది కరెంటు కార్ల పోటీల కేసు. మాజీ మంత్రి లొట్ట పీసు కేసు అన్నాడు గాని లొల్లి మాత్రం ఓ పట్టాన దేవుతలేదు. ఇప్పటికే కేటీఆర్ సారును మస్తు సార్ల వద్దకు పిలుచుకొని ప్రశ్నల జవాబులు అడిగిళ్ళు ఏసీ బోళ్ళు. కరెంటు కార్ల పోటీలు పెట్టినప్పుడు 55 కోట్ల దాకా కిందికి మీదికి చేసిండ్రని ఆ కేసులో మాజీ మంత్రి పేరే తొలత రాసిండ్రు ఏసీ బోళ్ళు. అట్లా ఇక వ్యవహారం కోర్టు దాకా పోయింది. 31వ తారీఖు అంటే శుక్రవారం నాడు కేటీఆర్ సారు ఏసీబీ కోర్టులో హాజరుపడడానికే తయారయ్యిండు. ఇంకో ముచ్చటేంటిదంటే పాత సర్కార్ల పనిచేసిన ఇంకో 4 ఆఫీసర్లను కూడా కార్ల పోటీల కేసు ఎంటాడుతున్నది. మరి ఇక శుక్రవారం ఏసీబీ కోర్టులో ఏమేమి ముచ్చట్లు నడుస్తాయో మాజీ మంత్రి మీద కోర్టు సార్లు ఏమంటారో ఏమో చూడాలి. మరిగా ఇంకో దిక్కు ఏం లేని దానికి వట్టిగానే సర్కారు వాళ్ళు కచ్చగట్టినట్టు చేస్తారు, కేసులలో ఇరికిస్తారు అన్నట్టు గరం అవుతుండ్రు గులాబీ లీడర్లు. అటు చూస్తేనేమో తప్పు చేయకపోతే చట్టం ముంగట నిరూపణ చేసుకొని రే అందులో కచ్చగట్టుడే ఉన్నది అంటారు చేయి పార్టీ వాళ్ళు. అట్లిట్లా కరెంటు కార్ల పోటీల కేసు మళ్ళోసారి మీదకొచ్చింది. శుక్రవారం కోర్టు సార్లతో మాట ముచ్చట్లు అయినాక లీడర్ సాబుల ముచ్చట్లు ఎట్టెట్ట నడుస్తాయో రాజకీయం ఎటెటు తిరుగుతుందో మరి చూసుకుంటూ పోవాలి. 20,000 కొలువులు వేయాలి అని విద్యార్థులు, లేదు లేదు 5,000 వేస్తామని సర్కారోళ్ళు. ఇగో గీ ముచ్చట మీద పోలీస్ కొలువుల కోసం పిట్టకు పెట్టినట్లు ఎదురు చూస్తున్న అన్నదమ్ములంతా జంగులేపిర్రు. వాళ్లను ఆగబడటానికి అరెస్టులు, లాఠీ చార్జులు కూడా చానే అయినాయి. అగో గట్ల కొలువుల కోసం కొట్లాడుతున్న విద్యార్థులారా గీ ముచ్చట మీకోసమే. చూడుర్రి, సర్కార్ మీకో మంచి ముచ్చట చెప్పింది. పోలీస్ కొలువు కొట్టాలే అని కసి మీదున్న అభ్యర్థులారా ఈ ముచ్చట మీకోసమే. మన తెలంగాణ సర్కారు పోలీసు, ఎస్పీఎఫ్, ఫైర్ ఇంకా జైళ్ల శాఖ అన్ని కలిపి 7,437 పోస్టులు నింపేందుకు పచ్చ జెండా ఊపింది. ఇంట్లో సివిల్ కానిస్టేబుల్, సివిల్ ఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్, ఏఆర్ఎస్ఐ, ఎస్పీఎఫ్, ఫైర్ ఫైటరు, స్టేషన్ ఫైర్ ఆఫీసరు, జైలరు ఇట్లా అన్ని కలిపి 7,000 ఖాళీలకు పైగానే నింపాలని పాయింట్లుగా చెక్కిరు అధికారులు. అయితే దరఖాస్తు ఎప్పుడన్నది ఇంకా చెప్పలేదు గాని ఇప్పటికెంచే కాగితాలు కలపలు చదువుకోరి ప్రాక్టీస్ కింద గట్టిగా చేసుకోరని మాత్రం చెప్పకనే చెప్పిర్రు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే వాళ్ళ కులం సర్టిఫికెట్ తప్పనిసరి. అంటిగా తెలంగాణలో పోలీస్ కొలువుల జాతరకు గంట మోగినట్టే అన్నట్లు ఈ కొలువుకు కావలసిన అర్హత చదువు శాస్త్రం ముచ్చటకొస్తే ఈ జూలై 29వ తారీఖు వరకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అంతకు మించి చదివినా కూడా ఓకే. కాకపోతే ఫైర్ ఫైటర్ పోస్టులకు మాత్రం లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తప్పనిసరి. ఇక వయసు ముచ్చట్లకు వస్తే 18 నుంచి 22 ఏళ్ల లోపు ఉండాలి అని చెప్పిన సర్కారు ఎస్సీ ఎస్టీలకు మాత్రం 18 నుంచి 40 ఏళ్ల లోపు ఎవరైనా పర్లేదని చెప్పుకొచ్చింది. అట్లనే ఇక పరీక్షల ముచ్చటకు వస్తే రాత పరీక్ష, పెయ్యి కొలతలు, శరీరం ఎంత గట్టిగా ఉంది ఏం కథ అనేది చూస్తారు. ఆట వెనుక ఫైనల్ పరీక్ష, దాని తర్వాత పేపర్లు దిద్దుడు, కొసాకరికి అభ్యర్థుల ఎంపిక ఉంటది. ప్రిలిం పరీక్షల 200 ప్రశ్నలకు 200 మార్కులట. దాన్ని 3 గంటలలో పూర్తి చేయాలి. ఇక ఉరుకుడు పోటీ 1600 మీటర్లు ఇంకా 800 మీటర్లు ఉంటదట. దాంతో పాటు లాంగ్ జంప్ ఇంకా షార్ట్ పుట్. మొత్తానికైతే ఏమేం అర్హతలు కావాలనే ముచ్చటైతే చెప్పిర్రు. ఇక దరఖాస్తు చేసుకోవడానికి తయారుగారు. మరి ఇక ఆల్ ద బెస్ట్. వానాకాలంలో ఉన్నమనే గాని 5-6 వారాల సంధి ఆయమన్న షినుకే పడలేదు. ఎంతసేపు దొనిసప్పుడే తప్ప దొయ్యవారింది లేదు. షానొద్దుల సంధి వచ్చే అన్నట్లు మబ్బులు కర్రగైతున్నాయి, మళ్ళా తేలిపోతున్నాయి. గిట్ల వానల కోసం ఎదురు చూసి యాష్టగొన్న జనాలను మొత్తానికి నిమ్మలం చేసిండు వానదేవుడు. ఇక చూడుర్రి, సర్షి కొడితే ఏకంగా పైనుంచి శాపలు పడ్డాయి. చూస్తారా చెన్నూరు పట్టణంలో ఏమైందో? వాన దంచుడు దంచితే మొగులు మీదకించి చేపలు పడ్డాయి. అందుకే అక్కడి జనాలు గిట్లా రోడ్ల మీద పడ్డ చేపలను ఏరుకుంటానికి పోటీ పడ్డారు. ఉప్పల హనుమాన్ల వీధులైంది ఈ ఇచ్చంతరం. బానే పులుసు పెట్టుకుని తినేటట్లు ఓ మాసరే ఉన్నాయి కదా. ఇక వీళ్ళ సంబరం ఇట్లుంటే కడమ జాగల వానలతోని పెద్ద పరిశానే ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్ జిల్లాలనైతే ముంచి పడేస్తుడు వానదేవుడు. జగిత్యాల పడ్డ జోరు వానకు కాలనీలు మొత్తం నిండా మునిగితే ఎందుకైనా మంచిదని చెప్పి జిల్లా మొత్తానికి సెలవు ఇచ్చినట కలెక్టర్ సారు. కొమరం భీం జిల్లాలో కూడా రువ్వడి పెంచితే పెంచుకల్పేట మండలంలో ఉన్న కొండపల్లి గొల్లవాడ నడుమ కడుతున్న కొత్త బ్రిడ్జి పనులు అయిపోయినాయి. టెంపరీగా కట్టిన బ్రిడ్జి ఎక్కడ కొట్టుకుపోయిందో పాతకు లేదు. అయితే
అదే తొవ్వలో వస్తున్న ఈ బండి నీళ్లలో చిక్కబడితే లంకినేసి బయటికి గుంజిర్రు. తిర్యాని మండలంలో జోపుతిగా ఇట్లా వాగు వంగి మోటార్లు సాటర్లు ఆడాడ కొన్ని పసరం చూత నీళ్ళ పడి కొట్టుకపోయినాయి. పెద్దపల్లి జిల్లా మంతనీళ్ళ కూడా వరద రువ్వడి గట్టిగానే ఉంది. విలోచవరంలో పొంగుడు పొంగితే అటు ఇటు వచ్చుడు పోడు బందు. ఇట్లా ఒక్కతానని కాదు, కరీంనగర్ లో పెద్ద షెట్టీరికి పడి బండ్లు దెబ్బతింటే నిజామాబాద్ లో చెర్లు నిండి అలుగుపోస్తున్నాయి. దీంతో వానల రువ్వడి మీద సోయి కల్పిస్తానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కొమరం భీం ఇంకా పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు వాళ్ళ తావుల కలదిరుకుంటా జనాలకు సోయి కలిగిచ్చిర్రు. ఇక ఇది ఇట్లుంటే కరీంనగర్ లో వానలు పడి రోడ్లు ఖరాబ్ అయినాయి. జర రోడ్డు వేసి పుణ్యం కట్టుకోరి సారు అని చెప్పి లొందకానే నిరసన చేసిరు. ఇట్లా అటు వానలు దండిగా పడాలి, రైతులు బాగుండాలని చెప్పి వర్ణయాగం చేసిరు సర్కారోళ్ళు. ఎములాడ రాజన్న గుడికి మంత్రులు తుమ్మల పొన్నం అడ్లూరి సారు పోయి రాజన్నకు పబ్బది పట్టిర్రు. ఇక మన కాడ ఇట్లుంటే అటు ఏపీలో వరద రువ్వడి చేయంగా పాపికొండల టూర్ బంద్ అయింది. పెద్ద ముచ్చట ఏంటంటే గోదాట్లో దొరికే పులస షాప్ అంటే మస్తు డిమాండ్ అనే ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అవోక షాప యానం కోటపల్లి నుండే ఓ జాలరి పడ్డదట. ఇక దానికి వంటానికి మస్తు మంది పోటీ పడితే అర్రా చేసి 15,000కు అమ్మిర్రు. మొత్తానికి ఇంకో 2-3 రోజులు గట్టి వానలే ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్ వాళ్ళకి దబ్బిన ఇండ్లు చేరాలి, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇయ్యిరి అని చెప్పి పోలీసులు కూడా ఉత్తరం రాసిరట కంపెనీ వాళ్ళకు. మరి వానల మూమిరి గట్టిగా ఉందని చెప్తారు కాబట్టి పైలం పబ్లిక్. వానలు వరదలు జయంగా రోడ్డు తెగి రాకపోకలు ఎట్లా బంద్ అయినాయో చూసిరు కదా. మరి గా వరదంతా పోయి చిన్నగా మెల్లగా ప్రాజెక్టులు కూడా నిండుతున్నాయట. మరి ఇన్నొద్దులు నీళ్ళ సుక్క లేక బోసిపోయిన ప్రాజెక్టులు ఇప్పుడు జలకళతోని ఎట్లా దుంకులాడుతున్నాయో చూడురు మీరే. కాళేశ్వరం కలకలలాడుతుంది, జూరాల జుయ్యమని దుంకుతుంది, కడెం కథం దొక్కింది, ఎల్లంపల్లి ఎగిరి పడుతుంది. ఇట్లా ఒక్కటని కాదు, వానదేవుని పుణ్యమాని రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు మెల్లమెల్లగా వరద చేరుతుంది. ఇన్నొద్దులు కాళేశ్వరం పంపులు చాలు చేయాలని చెప్పి ఏగస్ పార్టీ లొల్లి చేసిరు కదా. అగో వాళ్ళ కోరిక మొత్తానికి తీరింది. మీదికెంచి వరద తన్నుకరంగా నందిమేడారం ఇంకా గాయత్రి పంప్ హౌజులు చాలు చేసింది తెలంగాణ సర్కారు. దీంతోని రైతులది ఒక మురిపం కాదు, ఇటు కడెం ప్రాజెక్టు గిన వరద మోగ గట్టిగానే ఉంది. గంటకు నిండు కుండలెక్కనే అవుతుందని 6 గేట్లు లేపి నీళ్లను కిందికి ఇడిచిరు ఆఫీసర్లు. అటు గద్వాల జిల్లాలున్న జూరాల ప్రాజెక్టు సుత శితం వరద దన్నుకొస్తుంది. నీళ్ల ముచ్చట్ను ఎప్పటికప్పుడు గమనిస్తున్న ఆఫీసర్లు 10 గేట్లు లేపి శ్రీశైలం దిక్కు నీళ్లు వదిలిర్రు. వరద మోక ఎంత పెరిగితే అన్ని గేట్లు లేపక తప్పదన్నట్టే ఉందట పరిస్థితి. అయితే పోయినేడు ఇదే టైంకు 14 గేట్లు లేపి కలకలలాడిన నాగార్జున సాగరు ఈ తాప జర్రంత చిన్నపోయింది. డ్యామ్ కెపాసిటీ 590 అడుగులుంటే ఇప్పుడు 513 అడుగులే ఉందట. అట్లా కనీసం ఈ వానకాలం వర్ష లోపట్న గేట్లు ఎత్తుతారో లేదో అన్న పరిశాన పడ్డది. అయినా కూడా మీదు బాజుకెంచి తన్నుకొస్తున్న వరద జయంగా ఇప్పుడు సాగర్లో కూడా జర నీళ్లు చేరుతున్నాయి. మొత్తానికి ఎల్నినో జయంగా కరువు కాలం వచ్చినా ఎట్లా అన్న రైతులకైతే ఇప్పుడు ఇది చాలా నిమ్మలం అనిపించే ముచ్చటే. ఇక ఇది ఇట్లుంటే వానలు జయంగా బొగ్గు ఉత్పత్తి ఆగిపోయి సర్కారుకు బానే తుచ్చిపడ్డదట. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న చాలా జలపాతాలు మస్తు డేంజర్ గా వారుతున్నాయి. భోగతా బొయ్యమని వారుతుందని చెప్పి ఇప్పటికే మూసేసిర్రు. ఇది ఒకటే కాదు, చాలా జాగాలలో వరద మోక అంచనా వేసుడు చాలా కష్టమైతుంది. కాబట్టి గుడ్డిగా పోయి పానాల మీదకి తెచ్చుకోకురి, ఏ వరద ఎట్లా ముంచుతుందో తెలియదు అని హెచ్చరిక చేస్తున్నారు అధికారులు. రామేశ్వరం పోయినా గాచారం తప్పలేదన్నట్టు అరే దేవుళ్ళ కాడికి పోయి ప్రశాంతంగా పబ్బతి పట్టుకుందామన్నా సరే నిమ్మలం లేకుండా చేస్తుర్రు. గదే షీడాయించే బద్మాష్గాళ్ళు ఎక్కువయ్యారు. వాళ్ళేందో వాళ్ళ అవతారాలేందో ఎవ్వరికి సమజైతలేదు. గుంపులలో సొచ్చి నెత్తి తిరిగిన శాతాలు చేస్తుంటారు. అందుకే ఇగో మహంకాళి బోనాల జాతరకు పోలీసోళ్ళు మస్తు గట్టిగా తయారైతుర్రట. చిల్లర కథలు పడేటోళ్లకు చింతపండు చేస్తారట. ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా నడిచే లష్కర్ బోనాల జాతర రానే వస్తున్నది. ఆగస్టు 2వ తారీఖున ధూమ్ధాం గట్టిగానే ఉండబోతున్నది. ఇప్పటికే సర్కారోళ్ళు ఘనంగా ఏర్పాట్లు చేస్తారు. దేవుని గుళ్ళ మంత్రి సురేఖక్క కాసుకారు తానే బండి కట్టుకొని పోయి పెద్ద మనుషులందరికీ ఆహ్వానం పలుకుతాంది. గిట్లనే ఇగో బేత్తారం గవర్నర్ శివప్రతాప్ శుక్ల సార్ను కలిసి లష్కర్ బోనాలకు రావాలి అని ఆహ్వానం పలికింది. అటు అంబర్పేటలో హనుమంతన్న దగ్గరుండి బోనాల పండుగ ఏర్పాట్లు చేయిస్తాడు. ఇక పెద్ద మనిషి కాబట్టి ఏం అడిగినా సర్కారోళ్ళను తానే ముందుగా అడుగుతుంటాడు. ఇట్లనే బోనాల పండుగకి ఈసారి 20 కోట్లే ఇచ్చిళ్ళు, వచ్చేసారి దాన్ని 30 కోట్లకు పెంచాలి అని అడిగిండు కాక. ఇక లీడర్ సాబ్ల ముచ్చట్లు అట్లుంటే ఇంకో దిక్కు బోనాల జాతరకు అన్ని తీర్ల బందోబస్తు పెట్టినట్టు చెప్తారు పోలీసు సార్లు. ఎక్కడ ఎటువంటి లొల్లులు కాకుండా 1000 మంది పోలీసు వాళ్ళను డ్యూటీలో పెడుతున్నారట. అన్నిటికి మించి బోనాల జాతరలో అక్క చెల్లెళ్లను చీడాయించనీకే చూసే చిచ్చోరా గ్యాంగులను చింతపండు చేస్తామని ఇప్పటికే సార్లు గట్టిగా హెచ్చరిక చేసిళ్ళు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సీసీ కెమెరాలతోనే అందరిని ఎప్పుడో కాంట కనిపెడుతూనే ఉంటారట.
ఎక్కడ ఎవరేం కిరికిరి పెట్టినా ఆడోళ్ళను సతాయించినా సీదా ఎత్తుకపోయి బండి ఎక్కిస్తారట. సీటీం పోలీసు వాళ్ళు సుత మారేశంలో మందిలో తిరుగుతుంటారట. ఎవడన్నా లట్టుపుట్టుగాడు నెత్తి తిరిగిన చేతలు చేసుకుంటా దొరికిండంటే మాత్రం ఇక ఈపులు సాపైనట్టే. అందుకే పద్ధతి పట్టనికే పోతే పద్ధతి మీద నడుచుకోండి, కాదు కూడదని శంకినేసం వేసిండ్రంటే చెమడాలు ఊసొస్తాయి అంటారు మరి పోలీసు వాళ్ళు. ఆర్టీసీ అనగానే మనకు టక్కున బస్సులే అదికొస్తాయి. అందులో పల్లె వెలుగు కాడ నుంచి మొదలు పెడితే ఎక్స్ప్రెస్, డీలక్స్, లగ్జరీ, రాజధాని, గరుడ అని ఇట్లా చాలా రకాలే ఉన్నాయి. అయితే ఇన్నొద్దులు ఆర్టీసీ అంటే బస్సులు, బస్సులు అంటే ఆర్టీసీ అని అనుకున్నాం. కానీ ఈ కాడ నుంచి ఆర్టీసీ ఆటోలు కూడా రాబోతున్నాయట. మరి గా ఆటోల జోలేందో ఒక్కసారి నజరేసేద్దాం పారి. ఇన్నొద్దులు ఆర్టీసీ అంటే రోడ్ల మీది వరకే పరిమితం అయ్యేది, కానీ దాన్ని ఆటోల పేరుతోని ఇంటింటికి తీసుకుపోవాలి అని ఇకమతి చేస్తుంది మన తెలంగాణ సర్కారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ ఆటోల కంపెనీలతోని మాట ముచ్చట చేసి వాటిని ఆర్టీసీకి లింక్ చేసేటట్టు మంతనాలు కూడా నడుస్తున్నాయి. అంటిగా బస్ స్టాండ్లకు బస్సు వచ్చినట్టు ఈ కాంచి మన ఇంటింటికి ఆటో వస్తుంది అన్నట్టు. ఏంది అర్థం అయితలేదా? ఏం లేదుల్లా, మనం మామూలుగా బస్సు ఎక్కాలంటే బస్ స్టాండ్కో బస్ స్టాప్ కో పోయి ఎక్కుతుంటాం కదా, ఆడికి పోవాలంటే ఏ ఓలానో ఊబరో బుక్ చేసుకొని పోతుంటాం. కానీ ఈ కాంచి బస్సు టికెట్ తో పాటు ఆర్టీసీకి లింక్ చేసిన ఆటోలు మన ఇంటికి వచ్చేటట్టు చేస్తురట. అట్లయితే ప్రయాణం మరింత అల్కగా అవుతుంది అని ఈ ఉపాయం అన్నట్టు. సపోజ్ ఉప్పల్ల యానో తాను ఉంటున్న ఒకరు వరంగల్కు పోవాలి అనుకుందాం. ఇక వాళ్ళు ఫోన్ గోలాంచి టికెట్ బుక్ చేస్తే కథం ఆటోతో పాటు బస్సు కింద బుక్ అవుతుంది. మొదలు ఆటో ఇంటికి వచ్చి మనల్ని లెక్కించుకొని మనం ఎక్కాల్సిన బస్ స్టాప్ కు పట్టుకపోతుంది. అటు వెనుక ఆడికెంచి అదే టికెట్ మీద మళ్ళా బస్సు ప్రయాణం నడుస్తుంది. ఇట్లా ఎక్కినా దిగినా జనాలు రోడ్ల మీద పడిగాపులు గాయకుండా సర్ర వెళ్ళిపోతాడు మంచి ఇకమతి చేస్తున్నారు అన్నట్టు. మొదలు ఈ ఆర్టీసీ ఆటోలు మన హైదరాబాద్ పట్టణంలో తెస్తురట. ఈడ పాస్ అయితే అటు వెనక కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఇటువంటి పెద్ద పెద్ద పట్టణాలు సుతా బాకిస్తారట. ఏదేమైనా ఇప్పటికే ఫ్రీ బస్ పథకంతో ఆటో డ్రైవర్ అన్నోళ్ళు గిరాకీ లేక కుయ్యో మొర్రో అంటుర్రు. ఇటు చూస్తేనేమో సర్కారు వాళ్ళేమో ఆర్టీసీ పేరుతోనే ఆటోలు తేవాలని చూస్తుర్రు. మరి ఈ ఆర్టీసీ ఆటోల దెబ్బ సగటు ఆటో అన్నల మీద ఎంత దెబ్బ పడుతుందో ఏమో చూడాలిగా. యాపిల్ పండ్ల లారీ బోర్లా పడ్డ ముచ్చట మైబాద్ జిల్లాలో అయింది. యోగిడ అడ్డం పడ్డ చూడు, యోగి బండి షేప్ పండ్లను మెలుక్కొని తొర్రూరు మండలం మాటేడు మీదంగా పోతుందట. మరి పోంగా టైర్ పంచర్ అయిందో లేకుంటే డ్రైవర్ అన్న నిద్రమత్తలుండో తెలియదు గాని బండి అనామతం బోర్లా పడ్డది. ఇక మన లోకుండ్రా చాలా తెలివి కల్లోలా. అందుకే డ్రైవర్ కు భూమి మీద నూకలుంటే ఆయనే బతుకుతాడు, మొదలు మనం బండిలో మాలు కాపాడదాం పడుర్రే అని తలో దిక్కు తలిగి చెయ్యేసిర్రు. అట్లా నేను కాపాడతా అంటే నేను కాపాడతా అని పోటీ పడి యాపిల్ పండ్లను బస్తాలకు బస్తాలు నింపుకొని ఎత్తుకుపోయిర్రు. ఈ ఆటో అన్న అయితే ఏడాదికి సరిపోను బండి నిండా మెలుక్కుంటూ చూడరే. ఇట్లా దొరికినోళ్ళు దొరికినట్టు బరుకుట పోయిరే తప్ప పాపం డ్రైవర్ అన్న ఎట్లుండు ఏం కథ అనేది ఎవ్వరు పట్టించుకోలే. అంటే చూడురే మనుషుల మానవత్వం ఎట్లా పొంగిపోయిందో అని అనుకుంటా పోయిరాడ అది వండబోతున్న కొందరు జనాలు. చలో మరి ఎవరి మాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.